హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాలలో గాలి ఉరుములతో వర్షం కురుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, పాతబస్తీ, మలక్పేట, నాంపల్లి, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కుకట్పల్లి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు వాహనాలు నీట మునగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటిదాకా భానుడు భగభగలు కనిపించిన భాగ్యనగరంలో ఒక్కసారిగా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనపడింది. చల్లని గాలులతో ఉరుములు మెరుపులతో తోడయి భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికీ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం అయితే పూర్తిగా చేంజ్ అయింది. ముఖ్యంగా పలు చోట్ల అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఏదైతే కొద్దిసేపటి వరకు కూడా పూర్తిగా ఎండతో అయితే హైదరాబాద్ అయితే ఉప్పురి బిక్కిరైతే చేసింది. కొద్దిసేపటి క్రితమే వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పలు చోట్ల అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే మియాపూర్, నిజాంపేట్, అలాగే కుకట్పల్లి, కేపీహెచ్పి, ఏదైతే మోసాపేట్, అలాగే మరొక పక్కన ఎస్ఆర్ నగర్, పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఏదైతే ఇప్పుడే ఉద్యోగాల నుంచి కూడా అందరూ ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అదే మరొక పక్క ఈ వర్షం కారణంగా కూడా ఏదైతే మెట్రోల కింద భారీగా వాహనాలు ఆపడంతో కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. ఏదైతే గతంలో మనం చూసాం, ఏదైతే 2-3 రోజుల కిందట కురిసిన వర్షానికి కూడా ఏదైతే 4 అయితే చనిపోయారు. ముఖ్యంగా ఈదురుగాలతో వర్షాలు కురవడంతో చెట్లు విరిగిపడి కూడా చనిపోవడంతో ప్రస్తుతం ఈ సంఘటన కూడా దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే వర్షం మొదలవగానే అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లోనూ వాటర్ నిల్వ ఉండకుండా కూడా మోటార్ ద్వారా ముందుగానే బయట తీస్తున్నారు. అలాగే ఏదైతే వాహనాలు వెళ్లే దారిలో రోడ్డు మీద వాటర్ స్టోర్ అవ్వకుండా కూడా ఇప్పటికే అధికారులు కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. సిబ్బందిని పెట్టి అక్కడి నుంచి వాటర్ మొత్తం డ్రైన్ లో ప్రవహించేలాగా మోటార్ పెట్టి కూడా పూర్తిగా ఏదైతే వాటర్ రోడ్ మీద నిలువ లేకుండా కూడా చూస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముందుగా అప్రమత్తంగానే ఉన్నారు. ముఖ్యంగా ఈదురుగాలతో ఈ వర్షాలు కురియడంతో కూడా ఎక్కడైనా చెట్లు పడే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే అధికారులు కూడా ముందస్తుగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఏదైతే నాలాలు ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో ముందుగా అక్కడ హెచ్చరికలు బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏదైతే సిబ్బందిని అయితే ఆదేశించారు. అలాగే మరొక పక్క ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోవడంతో కూడా ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరొక 2 రోజుల్లో కూడా ఋతుపవనాలు అయితే తెలంగాణ రాష్ట్రానికి తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎండ అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే వాతావరణం మొత్తం చల్లబడి వర్షం అయితే కురుస్తుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.